సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో ఒక మంచి స్కూల్లో నన్ను చేర్పించి ఆ కాలంలో 90s లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే అంత ఈజీ కాదు. అలా చిన్నప్పుడు నన్ను ఒక పై స్థాయిలోకి వెళ్ళాలనే సంకల్పంతో వారు నన్ను ముందుకు చదివించడం జరిగింది. నేను ఇక్కడే చదివాను. ఇక్కడ ఆర్బీవీఆర్ స్కూల్లో చదివాను, తర్వాత శివాని కాలేజీలో చదివాను, ఎస్విజేసి కాలేజీలో చదివాను, తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ సైడ్ నేను జాబ్ స్టార్ట్ చేసి, తర్వాత ఒక ఐటీ ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత ఫ్రీలాన్సర్గా చేసిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడికి పిలవాలనుకుంటున్నాను. నేను ముందుగా మా అమ్మ నాన్న క్లాప్స్ చప్పట్లతోటి ఆహ్వానం పలుకుదాం. తర్వాత మా మామ రాజు, కొలుపుల రాజు గారు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ క్షణంలో నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకున్నానో అప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన వ్యక్తి గంగాధర శంకర్. వారు ఒక నెల కిందనే కాలం చేయడం జరిగింది. వారు నన్ను రాజకీయాలలోకి ముందుకు వెళ్ళాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదగాలి అనే కోణంలో నన్ను సమాజానికి, స్నేహితులకు, ప్రజలకి ఏమేం చేయాలి అని నాకు నేర్పించడం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనేది పేదవాళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతో నా ప్రయాణం చేయాలి అని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే నేను రాష్ట్ర స్థాయిలో కానీ, దేశ స్థాయిలో కానీ వివిధ స్థాయిలో నాకు అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక సామాన్యుడిగా ఉన్న నేను ఇంతమంది అశేష విద్యార్థులు కావచ్చు, జనం కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, వీళ్ళందరి ముందు ఈ సమాజంలో ఇంత దాకా తీసుకొచ్చింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ. మా తల్లిదండ్రులు చేసిన కష్టం. రేపు పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో నాకు అవకాశం ఇవ్వడం జరిగిందో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ స్థాయి దగ్గర రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మెజార్గా వచ్చిన విద్యార్థుల్ని చెప్పేది ఏంటంటే సమాజం కోసం ఉపయోగపడే వ్యక్తుల్లాగా మనం తయారు కావాలి. ఇది నేను కింది స్థాయి నుంచి చెప్పగలిగిన కారణం ఏంటి అని అంటే కష్టపడితే మీరు కూడా ఎదుగుతారు. అది విద్యార్థులైనా, కార్యకర్తలైనా రేపు నా స్థాయి, నన్ను మించిన స్థాయిగా కూడా మీరు అందరు రావాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరుగా, అలానే నా మిత్రులను ఎప్పుడు దూరం చేసుకోవద్దని నేను చిన్నప్పటి నుంచి కోరుకుంటా. నా స్కూల్ అప్పటికెళ్ళి ఉన్నటువంటి ప్రేమ్నాథ్, ఇక్కడ సుమారు 20 నుంచి 30 మంది నా స్కూల్ అప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఉన్నారు. స్కూల్ కానీ, కాలేజీ కానీ, ఇంటర్మీడియట్ కానీ వీళ్ళంతా కూడా నా స్నేహితులు. ఈరోజు ఇంత పెద్దదాన్ని ఆర్గనైజ్ చేసిన నేను ఈరోజు నిజంగా ఈరోజు చాలా సిగ్గుతో మాట్లాడుతున్నాను. నేను అంటే ఇంత జనం ముందు నాకు ఎప్పుడు జరగలేదు, కానీ ఈరోజు వచ్చే పరిస్థితి దాకా వచ్చింది. అలానే రేపు భగవంతుడు సహకరిస్తే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే రేపు ఇంకా పై స్థాయిలోకి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను. మీ అందరికీ దానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇంతటితో దీన్ని ముగిస్తా ఉన్నాను. అంచెలంచెలుగా క్షేత్రస్థాయి నుంచి మంచి మనసుతోటి, మనస్సాక్షిగా అందరి మన్నలు పొంది ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రుద్ర సంతోష్ గారికి, అదేవిధంగా అతని కన్న తల్లిదండ్రులకు మరియు అతని మిత్రుశేఖ బృందానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానంతో అమ్మ నాన్నలు కనిపించిన ప్రభావితం చేసిన దాన్ని బట్టి, ఆయన నెలల పద్ధతులు బట్టి ఈ రోజు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. వారు ఒక కోఆర్డినేటర్ గా మరియు అందరికీ సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ ఒక వ్యక్తి ఎదగడానికి, ఒక ప్రజాప్రతినిధి ఒక ఉన్నత స్థాయి చేరడానికి మంచి సలహాలు, సూచనలు ఇచ్చిన వ్యక్తి మన రుద్ర సంతోష్ గారు. ఇక్కడ కొంతమందికి తెలియదు కావచ్చు, కానీ అంటే నాకు తెలిసినంత మట్టుకు ఎదుటి వ్యక్తికి
ఏదైనా అవసరం అంటే నేనున్నా అన్నా అనే ఆలోచన విధానం తెలియపరిచే విధానం ఉన్న వ్యక్తి సంతోష్ గారు. ఆ పేరుకు తగ్గట్టు సార్థకం చేసుకున్న వ్యక్తి. అదే విధంగా రాబోయే భవిష్యత్తులో కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో శైశ్వర్యంతో సుఖ సంపదతో భగవంతుడు చల్లగా చూడాలని, ఆయన భవిష్యత్తులో ఎదగడానికి ఒక ఉన్నత స్థాయి చేరడానికి ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం పెట్టాలని, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికన్నా పెద్దలందరూ మంచి ఆశీర్వాదం ఇవ్వాలని